హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు వచ్చేసి నేను వ్లాగ్ ఏంటంటే జుట్టుకి ఒక చిన్న రెమెడీ మీకు చెప్దామని చూపిస్తున్నాను. ఇది కాటుకాక పువ్వు అలా ఉంటుంది. వైట్ పువ్వు వచ్చేసి పూలు ఉంటాయి, దానికి కాటుకాక ఇట్లా నలిపితే చేయి నల్లగా కావాలా, చేయి నల్లగా అవుతుంది. అలా చూసుకొని ఆకు తెచ్చుకోండి. మళ్ళీ పిచ్చి పిచ్చి ఆకులు తెచ్చుకుంటే నెత్తికి పెట్టుకుంటే పిచ్చి లేస్తుంది అనమాట. నేనైతే కాటుకాక అనేది ఇంకా విలేజ్లలో అందరికీ తెలిసింటుంది కదా, నాకు చాలా వరకు ఇంకా మా నాన్న చూపించినాడు కాటుకాక అంటే ఇదే అని. మంచిదండి కాటుకాకు పెట్టుకోవడం వల్ల జుట్టు అనేది పెరుగుతుంది. ఇంకొకటి ఒత్తుగా కూడా అయింది, నాకు ఒత్తుగా అవుతుంది, జుట్టు రాలడం లేదు. జుట్టు సమస్యలతో బాధపడే వాళ్ళకి కాటుకాకు బెస్ట్ రెమెడీ, బెస్ట్ ఆయిల్ అనే చెప్పాలా. మామూలుగా డబ్బాలలో నూనె తెచ్చుకోకుండా పక్కన విడిగా అమ్ముతారు కదా, ఆ నూనె తెచ్చుకోండి. మీకు తయారు చేసేది కూడా చూపిస్తాను, నేను ఏమేమి వేసుకున్నానో అది కూడా చూపిస్తాను. ఇప్పుడు అంతా తయారు చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. మీకు ఎలా తయారు చేసినాను, ఏమేమి వేసినాను, ఇంకా ఏమేమి వేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఇవి విత్తనాలు అండి, విత్తనాలు ఆరబెట్టి పక్కన పెట్టేసినాను, మళ్ళీ చెట్లు వేసుకుందామని. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఆకు పెట్టేసిన అక్కడ నాటినా అనమాట, అక్కడ నుంచి తెచ్చుకున్నా. ఫస్ట్ ఆకైతే సన్నగా తరుక్కోవాలా, దాంట్లో ఏం నీళ్ళు అవి ఇవి ఏం వేసుకోకండి. నీళ్ళు వేసుకుంటే మళ్ళీ నూనె ఎక్కువ రోజులు నీళ్ళు ఉండదు. అందుకే నేను ఊరికే నీళ్ళు ఏమి వేయనమాట. సన్నగా తరుక్కొని మిక్సీకి వేసుకుంటాను. మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలా ఉంది, నల్లగా ఉంది చూడండి, నల్లగా వచ్చిందా, నల్లగా వచ్చింది. చేయి కూడా నల్లగా అవుతుంది. కెమెరాలో మీకు చక్కగా కనిపించలేదేమో, చేయి అయితే నల్లగా అవుతుంది దాన్ని పట్టుకుంటానే. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఎల్లిపాయలు ఎందుకు వేస్తున్నానంటే మంచిది. కాస్త నోట్లో కూడా వేసుకొని తింటున్నానులేండి. కొంచెం దగ్గు జలుబు ఉండడం వల్ల వాయిస్ మళ్ళీ ఇస్తున్నాను. ఈ వీడియో తీసి 2 days అయిందనమాట. ఎల్లిపాయలు ఎందుకు వేస్తున్నానంటే బ్లడ్ సర్కిల్ అనేది బాగా ఉంటుంది నెత్తిలో అనేది నేను చాలా చోట్ల విన్నాను. అందుకు నేను ఎల్లిపాయలు వేసుకుంటాను. ఇంతకుముందు బాలింతప్పుడు ఎల్లిపాయలు వేసుకొని నూనె పెట్టుకోవాలని చెప్తుండే పెద్దవాళ్ళు. ఇంకా దీంట్లో ఎందుకు వాడకూడదు అని నేను ఎల్లిపాయలు వేస్తున్నాను. ఎల్లిపాయలు వేయడం వల్ల జుట్టు రాలడం, ఇంకొకటి మంచిది ఎల్లిపాయలు అనేటివి. అది ఉండదు ముఖ్యంగా, అది ఏంటబ్బా, సుండూర రాదు మీకు. ఎల్లిపాయలు వాడడం వల్ల సుండూరు రాదు. మీరు వాడి చూడండి ఖచ్చితంగా. నేనైతే ఇలా తయారు చేసుకుంటున్నా. గానీల నూనె తెచ్చుకున్నాను నేను. డబ్బాలలో నూనె కొంచెం ముక్కినాసన వచ్చేది. ముక్కినాసన అంటే ఏదో ఒక తీరు వాసన వచ్చేది. ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటే ఏ వాసన వచ్చేది, ఆ వాసన వచ్చేది అనమాట. నేను అందుకే గానీల నూనె వాడుతున్నా ఈ మధ్య. అది మా నాన్న అలవాటు చేసినాడు. ఇంకా ఎల్లిపాయలు అయితే సన్నగా తరిగి దాంట్లో వేయండి. మనం తిరువాత ఎట్టేసుకుంటాము అట్ట వేసుకోండి. మంచిదండి ఆయిల్ పెట్టుకోవడం వల్ల. నేనైతే మీకు నా ఛానల్ చూసే వాళ్ళకి బెస్ట్ అని చెప్తాను నేను, వాడండి ఖచ్చితంగా. దీంట్లో ఖచ్చితంగా మీకు ఏమేమి వేసుకోవచ్చు అంటే కలబంద వేసుకోవచ్చు, మందారం ఆకు వేసుకోవచ్చు. అన్నీ మిక్సీలో పట్టేసి కలబంద మందారం వేసేసుకోవచ్చు. నేను ఆ వాసనలు ఎక్కువ వాసనలు నాకు పడవు కాబట్టి ఇవి మాత్రం వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, వద్దనుకుంటే మానేయచ్చు. నేనైతే ఈ 2 వేసుకుంటాను. మందారము, కలబంద, కరివేపాకు, ఉసిరికాయలు అవి కూడా వేసుకోవచ్చండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. నేనైతే ఖచ్చితంగా వాడిన, మీరు కూడా వాడండి, ఓకేనా. ఇదే అండి ఇవాటి వ్లాగ్. నేను ఇంకా ఆయిల్ తీసేసుకొని పెట్టేసుకోవడమే. ఈ వీడియో నచ్చిందా మీకు అయితే ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే చేసుకోండి. ఖచ్చితంగా మన ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్ ఉంటాయి, విలేజ్ వ్లాగ్స్. నాకు తెలిసినట్టువల్ల మీకు చెప్తాను. నూనె ఖచ్చితంగా వాడండి, ఎందుకంటే ఈ కాలంలో జుట్టు సమస్య ఎక్కువ ఉంది కదా. షాంపూలు కూడా ఎక్కువ వాడకండి, తక్కువ వాడండి, ఓకేనా. అందరికీ బాయ్ బాయ్.